జేఎంజే న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చీమకుర్తిలో పేదల మరియు కూలి పనులు చేసుకునే వారి ఆకలిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరలా అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగిందన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతములు. వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం చేసిన అన్నా క్యాంటీన్లను మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. పేదలు మరియు కూలి పనులు చేసుకునే వారి ఆకలిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరలా అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలియజేశారు. చీమకుర్తి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర అన్నా క్యాంటీన్ను సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. అనంతరం అన్నా క్యాంటీన్లో అన్నం వడ్డించి ఎమ్మెల్యేలు పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. యజ్ఞపతయే
నమస్కారం. ఈరోజు అన్న క్యాంటీన్ను పునఃప్రారంభించారు. ఇది సంక్షేమ కార్యక్రమంలో చాలా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమం. పేదవారికి 5 రూపాయలకి మంచి భోజనం 3 సార్లు, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. ఇది చాలా మందికి ఉపయోగపడేది. బడుగు బలహీన వర్గాలకి, మరీ ముఖ్యంగా చీమకుర్తి లాంటి ప్రదేశంలో చాలామంది వేజ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడేది. పోయినసారి చాలా సక్సెస్ఫుల్ అయిన స్కీమ్ ఈ అన్నా క్యాంటీను. ఈరోజు పేద ప్రజల కోసము ఇది పునఃప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉంది. దీంట్లో కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తారనేది మనం అందరం గమనించుకోవాలి. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి, ఈ కార్యక్రమం ఓపెనింగ్కి కలెక్టర్ గారికి వచ్చినందుకు, ఇక్కడ ఉన్న మున్సిపల్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే కాలంలో డొనేషన్స్ ఇలాంటి మంచి కార్యక్రమం, అంటే పేదలకి అన్నం పెట్టే కార్యక్రమానికి చాలామంది డొనేషన్స్ ఇస్తే అది చాలా బాగుంటుందని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో కూడా ఏమైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు డొనేషన్స్ వీళ్ళకి ఇస్తే 10 మంది పేద ప్రజలకి ఈ ఆహారం ఇచ్చేది, మంచి ఆహారం ఇచ్చేది, అది చాలా పుణ్యమైన కార్యక్రమం. అది అందరు గుర్తుపెట్టుకొని పెద్దగా ఏదేదో పెద్ద ఫంక్షన్ హాళ్ళల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇలాంటి వాటికి డొనేషన్ ఇస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. దేవుడు కూడా మిమ్మల్ని ఇలాంటి మంచి పనులు చేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన కలెక్టర్ గారికి అందరికీ. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఒంగోలు మంగమూరు రోడ్డు జడ్పీ కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతములు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంగా శ్రీ వరలక్ష్మి వ్రతాలను చేశారు. అనంతరం మంత్రపుష్పం, హారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, బాబా భక్తులు పాల్గొన్నారు. सौभाग्यमस्मै दत्ता यादास्मव्यवनः एवं संपूज्य कल्याणी దీంట్లోన వాయిన ఏంటంటే ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి అనుగ్రహ ఆశీస్సులతోటి ఈరోజు శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరపడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నది. పుట్టపర్తిలో భగవాన్ బాబావారు కూడా దగ్గరుండి ఇలాంటి వరలక్ష్మి వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు. మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. వారి చేత అన్ని కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. దీనికి గాను ప్రతి నెల 19వ తారీఖు మహిళా డేగా ప్రకటించి 19వ తారీఖు మహిళల చేత కార్యక్రమాలు చేపిస్తూ మహిళలను ఎంతగానో అభివృద్ధి చేస్తూ వారు కూడా పూజలలో, వ్రతాలలో అన్నింటిలో పాల్గొనేటట్లు చేస్తారు. అలాగే మహిళలను కూడా వేదం చదవచ్చనే ఒక భావాన్ని తెలియజేసి వారి చేత వేదాన్ని చదివిస్తూ వేదములన్నీ చెప్పిస్తూ వారి చేత కూడా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కూడా ఒంగోలు సత్యసాయిబాబా మందిరం నందు మహిళలచే వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధముగా సేవా కార్యక్రమాలు చేస్తూ అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ సత్యసాయి సేవా సమితి
ఇలాగే కార్యక్రమాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం చేసిన అన్నా క్యాంటీన్లను మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్డు, కొత్త మార్కెట్ సెంటర్, కొత్తపట్నం బస్టాండ్, కలెక్టరేట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లను ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ తమీం అన్సారియా హాజరై ప్రారంభించారు. అనంతరం పేదలకు వారి చేతుల మీదుగా భోజనం వడ్డించారు. గత టీడీపీ ప్రభుత్వంలో పేదల ఆకలిని తీర్చేందుకు నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసి పేదల కడుపు కొట్టిందని విమర్శించారు. మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అయిన తర్వాత పేదల ఆకలిని తీర్చేందుకు మరలా అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పేదల ఆకలిని తీర్చేందుకు తక్కువ ధరలకే మెరుగైన టిఫిన్ మరియు భోజనాన్ని అందజేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సరిపోదు సార్ మేడం ఓకే సార్ పైకి చెప్తున్నావు నువ్వు మాలో నువ్వు వేయగల నువ్వు బాధేయకుండా కొంచెం కింద తెచ్చు వేయండి మందిగా ఏందా ఏం అసలు ఏం చేశారా కనపట్లేదు సార్
ఎవరు డొనేషన్స్ ఏదైనా ఇవ్వాలన్నా కూడా లైట్ లేచిరే మాకు మంత్రి ఎట్ట పని చేస్తున్నారు పేదలకి పట్టెడు అన్నం పెట్టాలనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో కిలో ₹2 బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు. అదే స్ఫూర్తితో మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఉన్నప్పుడు 17లో అన్నా క్యాంటీన్లో తీసుకొని వచ్చి ఉదయం పూట బ్రేక్ఫాస్టు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ₹5 చొప్పున రోజు ₹15కి నాణ్యమైన భోజనం, రుచిగా శుచిగా ఉండేటువంటి భోజనాన్ని అందించడం జరిగింది. 2019 తర్వాత వచ్చినటువంటి విధ్వంసకరమైన పరిపాలనలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి తన తప్పుడు విధానాలతో పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేయడం చాలా దుర్మార్గం. అంతేకాకుండా ఖరీదైనటువంటి బిల్డింగుల్ని వాళ్ళ సచివాలయాలను వేరే ఇతరితర అవసరాలకు వాడుకోవటం అప్పటి వరకు కూడా పూర్తి నిరుపయోగంగా చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ పేదల కోసం వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల యొక్క మేనిఫెస్టో ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనుకోవడం, ఇవి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడలో లాంఛనంగా ప్రారంభించారు. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో 5 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ఒంగోలు నగరంలోనే 4 క్యాంటీన్లు, చేమకుర్తిలో 1 ఉదయం కలెక్టర్ గారు, అక్కడ విజయ్ కుమార్ గారు శాసనసభ్యులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 100 ప్రారంభించినప్పటికీ కూడాను ఈ నెలాఖరులోపు మిగిలిన క్యాంటీన్లు కూడా గతంలో పనిచేస్తున్నటువంటి క్యాంటీన్ల మొత్తాన్ని కూడా తిరిగి పునరుద్ధరణ చేస్తారు. వీళ్ళన్న త్వరగా గతంలో మంజూరు చేసి నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి క్యాంటీన్లు కూడా మొత్తం 200 క్యాంటీన్లు కూడా ఈ సంవత్సరం ప్రారంభించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దీని మీద అసెంబ్లీలో మేము ప్రశ్న అడిగాం. బిల్డింగ్లు కట్టాం, పేదలకి ఉచితంగా ₹5 రోజు ₹15కే 3 పూట్ల కడుపు నింపుతున్నాం. ఈ పథకాన్ని కొనసాగించండి, మీ నాయకుడి పేరు పెట్టుకోండి, మీకు అలవాటే కదంటే ఆనాటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు లేదు మేము కొనసాగిస్తామని చెప్పి సభాసాక్షిగా చెప్పారు. ప్రజల్ని పూర్తిగా మభ్యపెట్టారు, మోసం చేశారు. దీనికి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తే మొన్న ఒక అతను బిచ్చగాళ్ళు, పేదలను బిచ్చగాళ్ళతో పోల్చినటువంటి శాసనసభ్యులు ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళ గురించి అంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవడం అవసరం. పేదల ఆకలి గ్రహించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏదైతే 4 బిల్డింగులు ఉన్నాయో ఇక్కడ అన్నా క్యాంటీన్లకి, ఈ 4కి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి యొక్క నాయకత్వంలో ₹25 లక్షల పెట్టి ఇవన్నీ కూడా రిపేర్లు చేయించి ఈరోజు వాడుకలో తీసుకొని వచ్చాం. వీటి ఉద్దేశం పేదలకి నాణ్యమైన భోజనం. దీనిలో చాలామంది విరాళాలు కూడా ఇస్తూ ఉన్నారు. విరాళాలను కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఒక మంచి కార్యక్రమానికి. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్గా వచ్చేటువంటి నిధులతోటే ఇది నిర్వహించాలని ఒక లక్ష్యంతో మనకి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు.
పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ, చాలామంది భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా జిల్లా కేంద్రానికి వివిధ రకాల పనుల మీద వచ్చేటువంటి వాళ్ళు ఎంతోమంది భోజనాలు చేసిన పరిస్థితుల్లో అంతమందికి 5 ఏళ్ల కష్టాలు వచ్చాయి. ఇది ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అన్న క్యాంటీన్లతో పోకుండా ఇళ్ల మీద దాడుల వరకు, తప్పుడు కేసుల వరకు వచ్చినటువంటి ప్రభుత్వం మనం చూసాం. వీటన్నిటికీ చరం గీతం పాడే విధంగా మేము కూడా, మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా కానీ మేము ఫ్రీగా పోనిచ్చాం. మేము బయటికి వెళ్దామంటే హౌస్ అరెస్టులు, ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్టులు మీకు రోజు కూడా చూశారు. ఆ రోజు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి తాళ్లు కట్టినటువంటి పరిస్థితులు, బయటికి రాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇంతటువంటి పరిపాలన చూసాం. ఈరోజు ప్రజాహితాన్ని కోరుకుంటే ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ అన్నా క్యాంటీన్ల సంఖ్య మరింత విస్తృతంగా రావాలని, ప్రతి మండలంలో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పేదవాళ్ళకి అందరికీ కూడా నాణ్యమైన భోజనం ఇవ్వడానికి ఉంది. ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా కృషి చేస్తున్నాం. ఒంగోలులో ఒకేసారి 4 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నందుకు శాసనసభ్యులు రామచల్ల జనార్దన్ రావు గారిని, అదేవిధంగా సంతృతులపాడు వర్గంలో చేమకొత్తులో ప్రారంభిస్తున్నందుకు విజయ్ కుమార్ గారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమం మన జిల్లాలో కూడా బాగుండాలనేటువంటి ఆశించినటువంటి చొరవ చూపి పూర్తి చేసిన విధంగా చర్యలు తీసుకున్నటువంటి కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పథకానికి అవసరమైతే సూచనలు, సలహాలు ఇవ్వండి. అంతేగాని భోజనానికి వచ్చేటువంటి పౌరుల మీద మీరు చిన్న చూపుగా మాట్లాడటం మీ పార్టీకి తగదని చెప్పేసి వైసీపీ ప్రభుత్వానికి నేను హెచ్చరికలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఒంగోలు సూర్య దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లో చిరంజీవి యువత అధ్యక్షుడు అడుసుమల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యాలయంలోని దివ్యాంగులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. ట్రస్ట్ కార్యాలయానికి 5 కుర్చీలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో కుర్రా ప్రసాద్ బాబు, కొట్టే శ్రీనివాసరావు, ముత్యాల రామకృష్ణ, ట్రస్ట్ నిర్వాహకులు సర్దార్ భాషా, షహనాజ్, యాదాల రాధాకృష్ణమూర్తి, సోమా శ్రీనివాసరావు, రాజేష్, మేడిశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో తీసుకున్నాం. అట్ట పెట్టండి. హ్యాపీ బర్త్డే సుబ్బారావు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. కట్ చేయి. Happy birthday to you. అమ్మ ఇది సంఘటన సార్ మార్పు ఉన్నావా? అన్న అది పక్కన పెట్టి వీళ్ళకి అమ్మ ఇల్లు అమ్మ శబ్దాలు
ఫోటో ముందు ఇద్దరు ఉండండి. అవును సార్ కేక్ పట్టుకుని ఫోటో నువ్వు ఇచ్చి ఎంత పెద్ద కింద పడుతుంది కానీ ఒక్క నిమిషం మేడం బ్రదర్ తెలిసి కట్టారా అమ్మా ఒక్క నిమిషం ఇట్టారు బిట్రా అది నిలబడ ఓకే సరే వస్తాను ఈరోజు పిలిచారా మనమే కదా రాజేష్ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు గారి అధ్యక్షుడు సమక్షంలో ఆధ్వర్యంలో మరి అభిమానుల సమక్షంలో ఈ జిల్లా వారం రోజుల పాటు చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు ఈరోజు సూర్య దివ్యాంగుల ఆశ్రమం నందు ఫ్రూట్స్, చైర్లు, వాళ్ళకి కావాల్సిన ఇతర బ్రెడ్ మొదలగున్నవి వాళ్ళకి అందించడం జరిగింది. ఇలా చిరంజీవి గారి పిలుపు మేరకు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం, ఫ్యాన్స్ అందరూ పాల్గొనటం ఎంతో అందరికీ స్ఫూర్తిదాయకం. ఇలాగే మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని అందులో నేను పాలుపంచుకోవటం నాకు ఆనందంగా ఉంది. అందరికీ మరొకసారి వెంకట్రావు గారికి మరియు అభిమానులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మెగా వారోత్సవాలని నిర్వహించాలని అఖిల భారత చిరంజీవి యువత ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఇండియా వరల్డ్ వైడ్గా ఈ రోజు నుంచి మెగా వారోత్సవాలు స్టార్ట్ అయినాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. దానిలో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా మేము మొదటిగా ఒంగోలులో ఈరోజు సూర్య దివ్యాంగుల ట్రస్టు ఆశ్రమంలో ట్రస్టీలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రకరకాల అంగవైకల్యానికి సంబంధించిన అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ మేము ఈరోజు ఫ్రూట్స్ కానీ బ్రెడ్స్, అలాగే వీళ్ళకి వాంటెడ్గా ఉన్నట్టు మా మిత్రుల చైర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అయింది. ఈ రోజు నుండి ఇంకా వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలు, రేపు మొక్కలు నాటే కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే వృద్ధులకు చీరల పంపిణీ, అలాగే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మెగా సెలబ్రేషన్స్ ఇలా నిరంతరప్రాయంగా వారం రోజుల పాటు, అలాగే జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఏదైతే ఆగస్టు 22 అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది అభిమానులకి ఒక ఆరాధ్యమైనటువంటి అన్నయ్య చిరంజీవి గారి పండుగ. ఈ పండుగలో ప్రతి ఒక్కళ్ళు పాల్పంచుకున్నందుకు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మెగా అభిమానులతో పాటు ఎన్డీఏ కూటమి
నాయకులు కానీ జన సైనికులు కానీ చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా విచ్చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే ఈ వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలు అందరూ కూడా పాల్పంచుకొని విజయవంతం చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ జై చిరంజీవ, జై జై చిరంజీవ. పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి 69వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున ప్రకాశం జిల్లా చిరంజీవి అభిమాన సంఘ ఆధ్వర్యంలో వారోత్సవాలు కార్యక్రమాన్ని ఈ దివ్యాంగుల సూర్యశ్రీ ట్రస్టులో ప్రారంభించడం చాలా ఆనందదాయకం. చిరంజీవి గారంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, యావత్ ప్రపంచం గర్వించదగిన మహోన్నత నటుడు ఆయన జీవితం అంతా సేవా దృక్పథానికే పరిమితమై ఈ రోజున ఇటీవల సంభవించిన దుర్ఘటన వయనాడులో కూడా ఆ కొండ చర్యలు విరిగిపడిన సందర్భంలో ₹1 కూడా విరాళం ఇచ్చి ఎక్కడ ఆపద ఉంటుందో, ఎక్కడ దుర్ఘటన ఉంటుందో అక్కడ చిరంజీవి కుటుంబం ఉంటుందని చెప్పి స్పష్టం చేసిన ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన చిరంజీవి మాత్రమే చెప్పుకోవడానికి చాలా సగర్వంగా మేమందరం ఫీల్ అవుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమంతో ప్రారంభించాలని నిర్ణయించుకోవటం మరి చాలా ఆనందదాయకంగా భావిస్తూ ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిరంజీవి గారి మెగా వార్షికోత్సవాల సందర్భంగా మన సూర్యశ్రీ ట్రస్ట్లో మనకి విలువైన చైర్స్, ఫుడ్స్, బన్ ఇవన్నీ అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఆయన అభిమానిని. నేను స్కూల్ చదువుతున్నప్పుడు మెగాస్టార్ అంటే మనకు పూనకం వచ్చేదన్నమాట. ఒకేసారి ఆయన ప్రతి ఒక్క సినిమా వదిలిపెట్టకుండా బ్లాక్లో కూడా టికెట్ కొని మరీ సినిమా చూసేవాళ్ళం. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు నేను ఒక దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకొని ఆ ట్రస్ట్లో నా జన్మదిన వేడుకలు జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఇలా మా ట్రస్ట్కు ఎంచుకొని మొట్టమొదటి కార్యక్రమం మా ట్రస్ట్ నుంచి మొదలుపెట్టిన మన అడుసుమల్లి వెంకటరావు గారికి, వారి ఒక టీంకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అడ్వాన్స్గా మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన. ఒంగోలులోని మంగమూరు రోడ్లో గల అచలానంద స్వామి ఆశ్రమంలో శ్రావణ మాస పూజా కార్యక్రమాల్లో భాగంగా వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గోవిందమాంబ అమ్మవారి విశేష పూజా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గోవిందమాంబదేవి ముందు ఆసీనులై సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. ప్రజలు తమకున్న దానిలో దాన ధర్మాలు చేయడం ద్వారా జీవితంలో మంచి జరుగుతుందని, ఉన్నదానిలో తోటివారికి సాయం చేస్తే సంతృప్తితో పాటు పుణ్యం ప్రాప్తిస్తుందని తెలిపారు. తర్వాత మీరు ఎక్కడికైనా బజార్కి జై వీరబ్రహ్మజీ ఆచార్య స్వామి నామ చేసుకుని వెళ్ళండి, పనులు చేసుకోండి, బజారు పనులు చేసుకోండి, షాపింగ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, నామం చేసుకోండి. చివరి చెప్తున్నాను, స్నానం చేసి ఎప్పుడు నామం చేస్తూ ఉండండి. అమ్మవారు 19వ తేదీ హారతులు ఇంటి దగ్గర పనులు పెట్టి మీరు హారతులకు వస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ఈ హారతులు రావడానికి ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళు కూడా హారతుల పేర్లు రాసుకుంటారు. ఆ పేర్లు ఇవ్వండి మాకు. మేము గ్రూపులు మీరు మీరండి బాయ్ రెండు పేపర్లు ఉండి. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిశుద్ధ్యామి అమృతమస్తు అమృతో వస్కరణమస్తు సమర్పయామి. చేతిలో ఒక తమలపాకు తీసుకొని 5 సార్లుగా అర్పణ చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ. పూరే నాగవల్లే ధరేయుతం ముక్తాక్షర సమాయుక్తం తానామేశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. శ్రీ అష్టలక్ష్మీదేవ్యై నమః, శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆయన మహిమలను గురించి కథల రూపంలో మనం తెలుసుకుంటాం. అట్లాగనే ఇప్పుడు మనం శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రతాన్ని ఆచరణ చేశాం. అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందకూడదాం. అందరూ కూడా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం హయకరే భవని మనందు సౌత పౌరాణికుడు సౌనకుడు మొదలగునవి ఋషులను చూసి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. రాముని ఆ శిష్యులందరికీ కూడా కూర్చోబెట్టుకొని చెప్తూ ఉన్నాడు. స్త్రీలకు ఎందుకు ఇంతటి ప్రాధాన్యత ఇచ్చారు అంటే స్త్రీలకు మాత్రమే బాగా పలకరించుకోవడం, ఇరుగు పొరుగు వారిని మంచి అనిపించుకోవడం మనం ఆచరించే కైలాస పర్వతములో వజ్రమ విద్రుమ వైఢూర్యాది మణిగల ఖచ్చితమైనటువంటి సింహాసనమందు పరమేశ్వరుడు కొలువై ఉండగా పరిపూర్ణాత్మ బంధువులని 50 మంది భక్తులకు శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో గోవిందమాంబ మహాదేవికి వరలక్ష్మి వ్రతం జరపడం జరిగింది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం జరుపుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే అమ్మవారి అనుగ్రహం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని దీని అంతరార్థం. అమ్మవారు వాళ్ళ 8 రూపాయలు ఉంటుంది అష్టలక్ష్మి రూపంలో. ఈ 8 రూపాయలు 8 రకాల అనుగ్రహం ఇస్తుంది. ఈ వ్రతం చేసిన వాళ్ళకి ఈ యొక్క 8 రూపాయల అనుగ్రహం కలుగుతుంది. వ్రతం చేయని వాళ్ళకి కనీసం వింటే చూస్తే కూడా ఈ యొక్క ఫలితం కలుగుతుంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఇవాళ కేవలం అమ్మవారి వ్రతం చేసి మన కుటుంబం మన ఆరోగ్య విషయాన్ని మాత్రమే కోరుకోకూడదు. లోక శ్రేయస్సు కోరుకోవాలి. సకాలంలో వర్షాలు కురవాలి, పంటలు పండాలి, రైతులు బాగుండాలి, అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలి. ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు, అందరూ రిక్షా తోలేవాళ్ళు, ఆటో తోలేవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు అందరికీ సమృద్ధిగా పనులు దొరకాలి. మనిషి సంతోషంగా ఉండాలంటే వాళ్ళు చేసే పని బాగా దొరకాలి. దాని ద్వారా ఆదాయం ఉండాలి. ఆదాయం కుటుంబానికి ఉపయోగపడాలి. ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు సంతోషంగా ఉండాలని మనం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. సకాలంలో వర్షాలు కురవాలి, పంటలు పండాలి. తర్వాత ప్రతి వాళ్ళు ఇంట్లో తమ గృహంలో ప్రొద్దునే లేచి స్నానం చేసి దీపం వెలిగించండి. ఆ యొక్క తర్వాత దీపం వెలిగించి చక్కెరో కలకండో ఒక పండో నైవేద్యం పెట్టండి. ప్రతిరోజు దీపం వెలిగించినట్లయితే ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ పడకుండా ప్రతిరోజు దీపం వెలిగించినట్లయితే మీ గృహం దేవాలయం అవుతుంది. దేవాలయంలో కష్టాలు, నష్టాలు, బాధలు, ఈతి బాధలు, దుఃఖాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉండవు. సుఖము, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము, భోగము, భాగ్యము, ఆనందం లభిస్తాయి. కాబట్టి ఒక్క దీపం వెలిగిస్తే ఇన్ని ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి దీపం వెలిగించడానికి సమయం లేదని, ఇంట్లో కుదరట్లేదని మీరు మానుకుంటారు. ప్రతి ఇంట్లో దీపం వెలిగించండి. నేను ఒక గ్రామంలో చెప్పాను. ఆ గ్రామంలో వర్షం పడలేదంటే ఈ హారతుల సందర్భంగా మీ ఊళ్ళో ప్రతి ఇంట్లో దీపం వెలిగించండి. వాళ్ళు రైతులు మాకు ఉదయం కుదరదన్నారు, సాయంకాలం వెలిగించండి. ప్రతి ఇంట్లో స్నానం చేసి ప్రతి ఇంట్లో దీపం వెలిగించండి, వర్షం కురుస్తుందని చెప్పాను నేను. మేము హారతులు చేసి వచ్చాము. వాళ్ళు 2వ రోజు నుంచి దీపం వెలిగించడం మొదలుపెట్టారు. 3వ రోజు వాళ్ళకి బ్రహ్మాండంగా వర్షం పడినటువంటి సంఘటన. ఇవన్నీ జరుగుతాయా అని ప్రశ్న వేయకండి. భగవంతుడు అనుగ్రహకర్త. మనం చేయవలసినవి చేస్తే వర్షం కురుస్తుంది. వర్షం మనకు కావాలి, వర్షం అవసరం. పంటలు పండాలి, రైతులు బాగుండాలి, సకల జీవులు బాగుండాలి, మోగజీవులు బాగుండాలి. ఇవన్నీ బాగుండాలంటే మనం చేయవలసినవి చేస్తే భగవంతుడు వర్షం కురిపిస్తాడు. ఈ మహిమలు కాదు, ఇంకోటి కాదు, చేయవలసినవి చేస్తే భగవంతుడు కురిపిస్తాడు. రాముడు యొక్క సమయంలో నెలకు 3 వర్షాలు కురిసేను, పంటలు పండించి మనం పాటలు పాడుకుంటూ ఉన్నాం. కారణం ఏంటి? ధర్మం 4 పాళ్ళ నడిచినందువలన, అందరూ ధర్మం ఆచరించినందువలన, సాంప్రదాయం ఆచరించినందువలన, సదాచారం ఉన్నందువలన, సత్క్రియలు చేస్తున్నందువలన, సత్కార్యక్రమాల్లో పాల్గొంటున్నందువలన, దాన ధర్మాలు చేస్తూ ఉన్నందువలన, స్నేహ స్వభావం ఉన్నందువలన, దాతృత్వం ఉన్నందువలన, ఉదార స్వభావం ఉన్నందువలన వర్షాలు కురిశాయి. ఈ రోజుల్లో కూడా అలాంటి భావజాలం ఉంటే వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి. కాబట్టి మనం అందరం సహృదయంతో ఉండాలి. మీకు ఉన్నదానిలో ధర్మం చేయటం అలవాటు చేసుకోండి. 10 రూపాయలు ఇవ్వండి, 5 రూపాయలు ఇవ్వండి, ఎంతో కొంత ధర్మం చేయడం అండి. ఈరోజు మా ఇంటికి భిక్షువు రావాలని కోరుకోండి. ఆయన పండో, ఫలమో, ధాన్యమో, భోజనమో, లేదంటే 10 రూపాయల డబ్బులో మీరు సమర్పించండి. అది ఇప్పటి ముప్పగా తిరిగి మీకు అనుగ్రహక రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి ధర్మం అనేది చాలా గొప్పది. ధర్మం చేయడం మనం అనుకోవాలి. ఈ దేశంలో పేదవాళ్ళు ఉండకూడదు, అడుక్కునే ఉండేవాళ్ళు ఉండకూడదు, దరిద్రులు ఉండకూడదంటే సంపద సృష్టి జరగాలి. అందరూ సంపన్నులు కావాలి.
ఆర్థికాభివృద్ధి జరగాలి. ఈ ఉన్నవాళ్ళు ధర్మం చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతి వాళ్ళకి ధర్మం చేస్తూ ఉండాలి. దాన ధర్మాలు చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయి, వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, అన్నీ సుభిక్షంగా ఉంటాయి. కాబట్టి దాన ధర్మాలు చేస్తూ సుభిక్షమైనటువంటి సమాజాన్ని మనం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు శ్రీ గోవిందమ్మ దివ్యానుగ్రహం మన అందరికి సంప్రాప్తించాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని గత నెల రోజుల నుంచి జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ పేరుతో అన్నదానం చేయడం అభినందనీయమని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ సోమిశెట్టి సుబ్బారావు గుప్తా తెలియజేశారు. ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం 30వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి అతిథులుగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ సోమిశెట్టి సుబ్బారావు గుప్తా, బీజేపీ యువమోర్చా నాయకులు శివాజీ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా పేదలకు మరియు కూలీలకు భోజనాన్ని వడ్డించారు. నెల రోజుల నుంచి నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్న జడా బాలనాగేంద్రంను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం అతిథులను జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మళ్ళీ పెరిగి సాంబార్ కట్ట వస్తారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. శ్యామ్ రా అన్నదాన కార్యక్రమం వర్ధిల్లాలి. జడబాలనాగేంద్ర గారి అన్నదానం నాయకత్వం కదా, అన్నదానమే నాయకత్వం చేయాలి. నాయకత్వం పెట్టండి, చెప్పండి రోజు చెప్పండి. ఏమైనా బాగాలేకపోయినా చూసుకుంటారు, చెప్పండి. పూర్తిగా చేస్తున్నారు తల్లి కష్టపడి బాలనాగేంద్ర గారు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, జనసేన పార్టీ దాన్ని చంద్రబాబు ఆదేశాలతో బాగుంటుంది. బాగాలేకపోతే వర్ధిల్లాలి కూటమి నాయకత్వం, వర్ధిల్లాలి బాలనాగేంద్ర గారి అన్నదాన కార్యక్రమం. కాండి కొంచెం సర్దుకోవాలి. సాంబారు అన్నీ ఉన్నాయి, సర్దుకోవాలి. చిన్నగా బాగుంటున్నాయి భోజనాలు చెప్పాలి. మా బాబు గారు పూజ చేయించావా? పూజ నువ్వు అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేయాలి. రేపటి నుంచి అవసరమైతే నేను కూడా వస్తా. అక్టోబర్ 2, సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ రోజు అన్నదా వస్త్రదానం కూడా ఆ బట్టలు నేను తెస్తాను. ఒంగోలు నగరంలో లాయర్పేట నందు డొక్కా సీతమ్మ సర్కిల్లో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదానం ఈరోజు 30వ రోజు నిర్వహణ జరుగుతున్నది. ఈ నిర్వహణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రపంచ ఆర్య మహాసభ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గారు, ప్రస్తుత టీడీపీ నాయకులు, అలాగే చెరుకూరి ఆదిలక్ష్మి గారు టీడీపీ నాయకులు, అలాగే శివాజీ యాదవ్ గారు బీజేపీ యువమోర్చా నాయకులు, జిల్లా నాయకులు, వీరందరూ ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించి వారి స్వహస్తాలతో పేదలందరికీ కూడా అన్నదానం చేసి మంచి రుచికరమైన భోజనాలని చూసి చాలా సంతోషపడి వచ్చిన పేదలను కూడా అందరిని కూడా అడగటం, మంచి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయని గుప్తా గారు, లక్ష్మి గారు, శివాజీ గారు అడగటం వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు భోజన కార్యక్రమాల ఏర్పాట్ల గురించి.
ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా బంధుమిత్రులైతేమి, కుటుంబ సభ్యులైతేమి అనుకొని గత 30 రోజుల నుంచి చేస్తానే ఉన్నాము. దానికి నాకు కూడా జనసేన పార్టీ నుంచి కూడా నాకు ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. నాగబాబు గారు, కళ్యాణ్ గారు, పార్టీ నుంచి పెద్దలు మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నావు కాబట్టి ఈ యజ్ఞాన్ని ఆపద్దు. ఎటువంటి ఇబ్బందులైనా కూడా మీరు ఆపద్దు. ఇబ్బంది జరిగినప్పుడు మమ్మల్ని కలవండి, మేము మీకు అన్ని విషయాల్లో తోడ్పాటుగా ఉంటామని చెప్పారు. నాగబాబు గారికి, మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా మిత్రులకి పదాభివందనం. ఎందుకంటే ఎక్కడ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా ప్రజలకు తెలియజేయాలంటే ఒక వారధిగా మీరు ప్రజలకి, ప్రభుత్వానికి చేసే కార్యక్రమాలకి అన్నిటికీ మీరే ముందుంటున్నారు. చాలా ఆనందం. ఈ కాలంలో 3 పిల్లలుండి అన్నం పెట్టాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో. అట్లాంటిది గత 30 రోజులుగా దాదాపు 300 నుంచి 400 మంది దాకా ఈ మధ్యకాలంలో రెండోది కూడా స్టార్ట్ చేశాడు. డొక్కా సీతమ్మ సర్కిల్ అని బస్టాండ్ దగ్గర 2 కార్యక్రమాలు చేయడం అంటే చాలా కష్టమైన పని. అన్నా క్యాంటీన్ అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పోగు చేసి చంద్రబాబు యొక్క మంచి ఆలోచనతో పెట్టాడు. నిర్వ్యాయంగా జరుగుతుంది. దానికి మద్దతుగా మేము, పోటీ కాదు మద్దతుగా జనసేన తరఫున ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక్క ఒంగోలు నియోజకవర్గంలో డొక్కా సీతమ్మని గుర్తు చేస్తున్నటువంటి మా అన్న, మిత్రుడు కూడా కదా అన్న, చాలా సంతోషం. ఆమె ఎక్కడో మరుగున పడింది. గతంలో అందరికీ తెలుసు కానీ ఇప్పుడు వచ్చిన యువతకు తెలియదు. ఆమె ఆకలి, ఎంతోమంది పేదలకు ఆకలి తీర్చింది. అటువంటి డొక్కా సీతమ్మ పేరుని మళ్ళీ బయటికి తెచ్చి ఎవరైతే ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం నిర్ణయిస్తూ ఒక చెగువీరలాగా విప్లవ పోరాటం చేసి ఈ దేశంలోనే 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో బాలనాగేంద్ర గారు ముందుకెళ్తున్నారు. నేను ఒకటే, కూటమిలో నేను కూడా సభ్యుడిని. బీజేపీ, టీడీపీ, జనసేన సభ్యులం. మేము 3 కలిసే పోటీ చేసాం, 3 కలిసే విజయం సాధించాం, 3 కలిసే ఆనందిస్తున్నాం. 3 కలిసే బాధలు, సాధకులు అనుభవించాలి. నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, బాబు గారిని, మన లోకేష్ గారిని కూడా, మీరు కూడా చెప్పండి. ఎవరైతే నిజంగా కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తించండి, పదవులు వాళ్ళకి ఇవ్వండి. నిన్నగాక మన పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కొంతమంది డోఫర్ భూ కబ్జాదారులు చాలామంది వస్తున్నారు. వాళ్ళని జాగ్రత్తగా ఉంచండి. నేను ఇదే చెప్తున్నా, పచ్చకండ వేసుకొని పవిత్రులేం అయిపోరు. ఎవరైతే పార్టీలో చేరిన ముందు, వెనక, తర్వాత చేరిన వాళ్ళైనా ప్రతి ఒక్కరి కేసులు బయటికి తీస్తా, ప్రతి ఒక్కరిని జైలుకు పంపిస్తా. ఇది శబ్దం. లోకేష్ దగ్గర నేను ఆర్డర్ తీసుకున్నా, త్వరలో కలుస్తున్నా. అలానే ఈ బాలనాగేంద్ర యాదవ్ అనే వ్యక్తి ఒక శక్తిలాగా తయారై ఒంగోలులో ప్రముఖులందరినీ పోగు చేసి కొంత వాళ్ళ సహాయంతో అతను సొంత డబ్బు 70% పెట్టుకొని ముందుకు పోతున్నాడు. అతన్ని కూడా గుర్తించి ప్రజాసేవ చేయడానికి మీరు కూడా ఒక పదవి, అంటే పార్టీ పదవి ఇచ్చారు, పార్టీని డెవలప్ చేస్తున్నాడు. అలానే ప్రజలకి ముందుకు పోయి సేవ చేయాలంటే ఒక నామినేట్ పోస్ట్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇది ఎందుకంటే డిమాండ్ అంటే యాక్చువల్గా డిమాండ్ చేస్తే అధినాయకులు కోపగిస్తారు, కానీ నా భాష, నా రాత, నా వాయిస్ అదే కాబట్టి నేను డిమాండే చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. పేరు శివాజీ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి. డొక్కా సీతమ్మ గారి ఉచిత భోజనం అనే పిలుపు ఫస్ట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడున్న జనరేషన్కి ఆ పేరు కూడా తెలీదు చాలామందికి. అసలు అప్పట్లో ఈ విధంగా అన్నదానం చేసే ఒక పెద్ద ఆవిడ ఉంది అనే విషయం కూడా మర్చిపోయారు చాలా వరకు. నాకు తెలిసినంత వరకు ఆ పిలుపు ఇచ్చిన వెంటనే జనసేన పార్టీ తరఫున రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి బాలనాగేంద్ర గారు వెంటనే ఆ బాధ్యతలు తీసుకొని గత 30 రోజుల క్రితం నేను ప్రారంభం రోజు కూడా వచ్చాను ఇక్కడికి. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతిరోజు 400 నుంచి 500 మందికి భోజనం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. చిన్న ఎగ్జాంపుల్, గత గవర్నమెంటే అన్నా క్యాంటీన్ తీసేసింది అన్నం పెట్టలేక. వైసీపీ గవర్నమెంట్ తలుచుకుంటే పెట్టగలదు కదా, ఎందుకు పెట్టలేకపోయింది? అయినా కూడా గత 30 రోజులుగా బాలనాగేంద్ర గారు ఎంతో కష్టపడి ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులతో ప్రతిరోజు కూడా పేదల ఆకలి తీర్చాలి, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకే, ఆయన ఇచ్చిన ఆదేశం మేరకే బాలనాగేంద్ర గారు ఈ సంకల్పం తీసుకోవడం అనేది మహాశక్తి అనమాట. ఆ శక్తి మామూలు వాళ్ళకి రాదు. ఇప్పుడు నేనున్నాను, ఇంకొకరు ఉన్నారు. రోజు పెట్టాలంటే అదొక దైవ అనుగ్రహం రావాలి, అలాగే పెద్దల శక్తి కూడా ఉండాలి. ఆ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి దివ్యమైన శక్తి కూడా నాగేంద్ర గారికి ఉందని నేను ఇంకొకసారి అందరికీ గుర్తు చేస్తున్నా. ఆయన పిలుపునివ్వడము, నాగేంద్ర గారు పాటించడము చాలా మంచి పరిణామం. రాష్ట్ర పెద్దలు కూడా ఇవన్నీ కూడా చూస్తుంటారు. చాలా వరకు బాలనాగేంద్ర గారికి నా సైడ్ నుంచి కూడా రాబోయే రోజుల్లో నేను చేయగలిగింది, అలాగే మా పార్టీ తరఫున కావచ్చు,
ఇంకా కొంతమంది దగ్గర నుంచి కూడా అన్నీ కూడా ఆయనకి విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు హర్షిని విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకరమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలిపారు. ఏడుగుండ్లపాడు సమీపంలో ఉన్న హర్షిని విద్యా సంస్థల ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన స్పోర్ట్స్ వీక్ నందు గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం అతిథులను హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ ఘనంగా సత్కరించారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. చీమకుర్తిలో పేదల మరియు కూలి పనులు చేసుకునే వారి ఆకలిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరలా అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగిందన్న
జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతములు. వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం చేసిన అన్నా క్యాంటీన్లను మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.